వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. అయితే డైలీ రొటీన్గా మార్నింగ్ లెగిసి మనం 1 లీటర్ వాటర్ తాగేసి ఫ్రెష్ అప్ అయిపోయి దాని తర్వాత మన సీక్రెట్ డ్రింక్ తాగేసాం అనమాట. అది వెయిట్ చెప్పి ఆల్రెడీ ముందు వాళ్ళు మళ్ళీ చెప్తున్నది వెయిట్ లాస్లో ఉన్న వెయిట్ గెయిన్లో ఉన్న రెండింటికి యూస్ పడుద్ది ఆ సీక్రెట్ డ్రింక్. అది తాగేసి ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇందులో ఏమో చూస్తున్నారు కదా 4 ఇడ్లీస్ వితౌట్ చట్నీ అండ్ అలాగే 2 ఓల్ ఎగ్స్ అండ్ ఏమొచ్చి 2 వితౌట్ ఎల్లో ఓన్లీ ఎగ్ వైట్ అనమాట. మొత్తం ఎన్ని 4x అనమాట. డైలీ 8x కదా, మరి ఇంకా 4x ఎక్కడ అంటే మరి ఏం చేస్తానంటే అది ప్యాక్ చేసుకున్నాను అనమాట బాక్స్లో. ఒకేసారి 8x తినలేకపోతున్నాను కాబట్టి జిమ్కి వెళ్ళే ముందు 2 కంప్లీట్ ఓలెక్స్ అండ్ మిగతా 2x ఏమొచ్చి ఓన్లీ వైట్. ఇంకా మిగతా 4x ఉన్నాయి కదా అది బాక్స్ ప్యాక్ చేసి ఎలాగా 2 ఓలెక్స్ మళ్ళీ 2 ఏమొచ్చి సేమ్ దీనిలాగే అనమాట. చూస్తున్నారు కదా ఇది ఏదైతే కనిపిస్తుందో మీకు అలాగే బాక్స్లో కూడా ఇలా ప్యాక్ చేస్తాను అనమాట. 2 ఓలెక్స్ 2 ఎల్లో లేకుండా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి బయలుదేరిపోతాం. మరి జిమ్కి అయితే చేరుకున్నా. ఇప్పుడు నా ఫస్ట్ పని ఏంటంటే ఇందాక ఇలా బయలుదేరేటప్పుడు 4x తిన్నాను కదా, 2 ఓలెక్స్ అండ్ 2 ఎగ్ వైట్స్. ఇంకా మిగతావి 4 మిగిలిపోయాయి. 2 ఓలెక్స్ అండ్ 2 ఎగ్ వైట్స్ మిగిలినాయి. ఫస్ట్ వెళ్ళగానే ఆ మిగతా 4 ఎగ్స్ కూడా తినాను. దాని తర్వాత చూద్దాం ఏంటనేది. వచ్చేసాం లోనికి. ఇదిగోండి మన మిగతా 4x అనమాట. ఏంటిది 2 ఓలెక్స్ 2 ఓన్లీ వైట్. లాగించేసి బయలుదేరదాం. ఎక్కడికి? అదే జిమ్ చేయడానికి ఆకాశన్న దగ్గరికి. ఆల్రెడీ వచ్చాం ఆకాశన్న దగ్గరికి. అన్న అలా బయట బిజీగా ఉన్నాడు, కుర్రోళ్ళు నేర్పిస్తున్నాడు. మనం లాగించి ఒక 5 మినిట్స్లో వెళ్ళి కలుద్దాం. ఓలెక్స్ రోజుకి 4 తింటున్నా, ఓన్లీ ఎగ్ వైట్ ఏమొచ్చి 4 తింటున్నా. టోటల్ 8 అనమాట ప్రజెంట్. అయితే ఎగ్స్ తినేసాం అనమాట. ఆక్షన్ అడిగితే ఏం చేద్దాం అన్నాడు. లోవర్ బ్యాక్ చేద్దాం అన్నా. లోవర్ బ్యాక్ అంటున్నాను, బ్యాక్ వర్కౌట్ చేద్దాం అని చెప్పా. ఓకే అన్నాడు. అయితే బ్యాక్ వర్కౌట్లో ఒక 3 వేరియేషన్ అనమాట. క్లోజ్ గ్రిప్, లార్జ్ పుల్ డౌన్, అదే. దాని తర్వాత ఏమొచ్చి రోప్ వేసి అప్పర్ బ్యాక్ అనమాట. రేర్ డెల్టాయిడ్స్ కూడా పడుతుంది, అప్పర్ బ్యాక్ రెండింటికి పడుతుంది అనమాట. అందులో ఒక 2 వేరియేషన్లు చేద్దామని చెప్పాడు. అది చేసి స్పీడ్గా వర్కౌట్ ఫినిష్ చేసి బయలుదేరిపోతాం ఇంటికి. మరి ఇంకా లేట్ చేయకుండా. దీన్నే అంటారు మైండ్ మజిల్ కనెక్షన్ అనమాట. చూస్తున్నారా? అయితే నాది వర్కౌట్ అయిపోయింది అనమాట. స్పీడ్గా అవగొట్టేసాం ఒక హాఫ్ అన్ అవర్లోనే. అయితే అయిపోయినా సరే వీడియో చూపిస్తా చూడండి. మా జిమ్లో జై అని ఉంటారనమాట. ప్రతి వర్కౌట్ ఆల్రెడీ చూపించాను మీకు, మైండ్ మజిల్ కనెక్షన్ అని. అలా చేస్తారనమాట. చూడడానికి ఎలా అనిపిస్తుంది అంటే మాకు చాలా సింపుల్గా చేస్తారు. ఏదైనా ఇలా పట్టుకొని ఇలా మనం చేసి వచ్చినట్టు ఉంటుంది, కానీ అది చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది అనమాట, డిఫికల్ట్గా ఉంటుంది. అంత మైండ్ పెట్టి చేస్తారనమాట. అది చూపిస్తా చూడండి. చూసి ఇంకా వెళ్ళిపోతాం డైరెక్ట్ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి మీల్స్ చూపిస్తా ఏంటి అనేది. Every finger of your foot. Okay. You want. So we. There you go. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఆవిట్ మామా ఏంటి అలాగా చెప్పు మరి. ఎలాగో లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. చూడు చూపించు, ఇలా చూపించాలి తమ్ము. అదే
కోపడకేలా నీ శక్తి తగ్గిపోతుంది. ఏం చూస్తున్నావు? మన మౌగ్లీ మోగ్లీ ఏంటి ఆ గ్రామస్తుల దగ్గర అన్న వచ్చినంత వరకు రెస్ట్ అనమాట. ఫుల్గా టీవీ చూసుకుంటున్నాం. మోగ్లీ అన్న వచ్చాక అప్పుడు లంచ్ మీల్. అయితే అన్నయ్య వచ్చింది అనమాట. నేను కొద్దిగా ఫ్రెష్ అప్ అయి వస్తాను, టైం పడుతుంది, నువ్వు తినేరా అన్నాడు. అప్పటిదాకా మనం లాగించేద్దాం అన్నయ్య వచ్చినంత వరకు. మీల్ లాగిస్తే మన నిన్నటిది బ్లాగ్ ఉంది కదా, ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చుంటారు. తర్వాత ఏంటనేది మాట్లాడదు. సాయంత్రం ఉండాలా వెళ్ళిపోవాలా ఏంటి, ఎందుకంటే 2 times చేద్దామని చెప్పాం. మహా అయితే ఒక 1 week అలా చేయగలం అంతే, ఎక్కువ రోజులు చేయలేవు. ఎందుకంటే మళ్ళీ నాది రంజాన్ నెల వచ్చేస్తుంది అనమాట. అందువల్ల ఫాస్టింగ్ ఉండడం వల్ల టైమింగ్ సెట్ అవ్వదు నాకు. 2 times చేయాలంటే మార్నింగ్ చేయాలి, ఈవినింగ్ చేయాలి, ప్లస్ ఎనర్జీ కూడా మనకి చాలదు. మార్నింగ్ అంటే లాగించవచ్చు, ఎందుకంటే మార్నింగ్ 5 o'clock లోపే మేము సైరీ చేసుకుంటాం కాబట్టి బాడీలో కొద్దిగా ఎనర్జీ లెవెల్ ఉంటుంది. మార్నింగ్ 1 time చేసుకొని వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఈవినింగ్ కూడా చేయాలంటే మొత్తం టైం ఇక్కడే ఇదైపోద్ది అనమాట. నాకు నమాజ్ చదువుకునే టైం కూడా దొరకదు. అందుకోసం చెప్పా అన్నకి మొన్న. అయితే ఈరోజు మధ్యాహ్నం చెప్తానని చెప్పాడు. ఏంటనేది తెలుసుకుందాం. మీల్ కంప్లీట్ చేసి అన్న వస్తారు కదా, ఇప్పుడు కనుక్కుంటా చెప్తాం మళ్ళీ ఏంటనేది. సాయంత్రం ఉండాలా, వెళ్ళిపోవాలా, లేకపోతే రంజాన్ నెల అయినంత వరకు 1 time చేద్దాం ఏంటంటాడో చెప్తాను. టైం 5:45 PM అవుతుంది. డైరెక్ట్ బయలుదేరాం అనమాట. ఎక్కడికి? జిమ్కి కాదు, ఇంటికి. అన్న 1 time చాలులేరా అన్నాడు. మళ్ళీ ఇంకా సడన్గా మారిపోతున్నాయి ప్లానింగ్స్. అంటే సిచ్యువేషన్ ఎలా డిమాండ్ చేస్తే అలా వెళ్ళాలి, తప్పదుగా. మరి కావాలంటే ఈ 1 week కూడా చేయొచ్చు నేను 2 times. ఎందుకులే అంత మళ్ళీ కష్టపడాలి. 1 time కూడా ఎక్కువే కదా మనకి, మనం తీసుకున్న డైట్కి దానికి. డైరెక్ట్గా ఈ 1 month రంజాన్ అలా ఫాస్టింగ్ అయిపోతే గట్టిగా హార్డ్ వర్క్ చేయొచ్చు, ఫోకస్ చేయొచ్చు కంప్లీట్గా అని నేను కూడా అనుకున్నాను అనమాట మనసులో. అన్న కూడా మరి ఇంకా బయలుదేరిపోలేరా అని చెప్పిండు. అందుకోసం మన మధ్యాహ్నం మీల్ కంప్లీట్ చేసి నిన్నటిది బ్లాగ్ ఏదైతే ఉందో అది ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసి ఒక ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక మంచి మోటివేషన్ రీల్ పెట్టా అనమాట. ఎడిట్ చేసి అంతా చేసుకొని బయలుదేరేటప్పటికి టైమింగ్ అవుతుంది అనమాట. 5:45 PM అవుతుంది. మేబీ ఇంటికి వెళ్ళేటప్పటికి 6:30, 6:40 కల్లా చేరుకుంటాం ఇంటికి. పెట్టద్దు అయితే మొబైల్, డ్రైవింగ్లో ఉన్నాం కాబట్టి మళ్ళీ బాగుంటుంది. ఇది 6:45 అనమాట టైంకి చేరుకున్నాం ఇంటికి. అంటే ఇంచుమించు 1 hour ఈవినింగ్ కాబట్టి ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది. నార్మల్ టైంలో అయితే కొద్దిగా ఒక 40 minutes, 45-50 minutes. ఈవినింగ్ టైం 6:45 బయలుదేరా కాబట్టి ఆ టైంలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అందువల్ల లేట్ అయిందనమాట. వచ్చి రాగానే బ్యాట్తో పని పడింది అనమాట. ఈ బ్యాట్ కొని 1 year అవుతుంది. అయితే సరిగ్గా పని చేయట్లేదు. ఇందులో బ్యాటరీ పోయింది. నేనేం చేసాను, మొన్న గాజువాగా వెళ్ళి కొత్త బ్యాటరీ తీసుకొని వచ్చావు 40 rupees పెట్టి. కానీ సాల్డరింగ్ చేయడానికి అవ్వట్లేదు. మా ఫ్రెండ్ గారి దగ్గరికి వెళ్తున్నాను. వాడి దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర ఉందన్నమాట సాల్డరింగ్ మిషన్. లైటింగ్ అది చేస్తుంటాడు మా వాడు. LED లైటింగ్ అవి చేయడం పెట్టడం చేస్తూ ఉంటాడు. తీసుకెళ్ళిస్తే చేస్తాడు మా వాడు. ఫోన్ చేసి ఇప్పుడే రమ్మన్నాడు. దేక్కో మా వాడు చేస్తున్నాడు రిపేర్. చెప్పాను కదా మా వాడు మొత్తం లైటింగ్ది చేస్తూ ఉంటాడు. ఇదేదని LEDది కంప్లీట్ సెటప్ అనమాట. चलता देख चले आइडिया आता ना. उसके ऊपर आए ना बैटरी पे प्लस माइनस है. हाँ हो गया वो रेड का ऐसा था पोजीशन आ जाए ना. छोटा काम कर कुरुंबाल जाना उसको से तो टक्कोल क्या था करते रहता ना. टेस्ट कर दे. ये ऊपर को बटन ऊपर सरकाना फर्स्ट. ऊपर कुछ है. क्या चाहिए? तो वो डब्बा चार्जिंग रखना है बैटरी में. हो गया सक्सेस.
అయితే మా వాడు చూసాడు కదా, చేసి ఇస్తాడు అనమాట. ఒక్క నిమిషం పని కూడా కదా చేతిలో, ఆడ వరకే అదనమాట, లైటింగ్ అవి చేయడం. అదే వ్లాగ్ తీస్తుంటే వ్లాగ్ తీస్తున్నాం అన్నాడు. ఆడు మనకు ఫాలో అవుతాడు, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతాడు, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో ఫాలో అవుతుంటాడు. అయితే చెప్పాడా చేసి మంచిదే, కాకపోతే ఎలా పడితే అలా ఏది పడితే తీసేవాగని చెప్పాడా. పర్లేదులే అని చెప్పేసి నేను మొత్తం వీడియో తీసా. అయితే తీస్తూ మాట్లాడాడు ఎవడి గురించి, సౌరవ్ జోషి అని ఉంటాడు. చాలా మందికి ఐడియా ఉంటుంది. యూట్యూబ్ ఎవరైతే మీరు కంటిన్యూగా చూస్తారో, హిందీలో ఒకడు ఉంటాడు సౌరవ్ జోషి అని. ఆడు ఎలా అంటే 365 days వ్లాగ్ పెడతాడు అనమాట. మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 8 AM ప్రతిరోజు రిలీజ్ చేస్తాడు. ఆడి గురించి చెప్తున్నాడు అనమాట. ఆడికి దగ్గర 40 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు యూట్యూబ్లో. ఆడు ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా 365 days ఒక్కొక్క వీడియో పెడుతూనే ఉంటాడు. అలాగా మార్నింగ్ 8 AM అలా పేషెన్స్గా వెళ్తే అవుద్ది, సక్సెస్ అవుతుంది. నేను కూడా సక్సెస్ అని మనకి కొద్దిగా ఎంకరేజ్ చేశాడు అనమాట. ఆకాశం ఇంటి నుంచి మా ఇంటికి వచ్చి రాగానే మనది మస్కిటో బ్యాట్ అది చిన్న రిపేర్ ఉంది, రిపేర్ చేసాం. ఈవినింగ్ అవుతుంది, ఆకలేస్తుంది కాబట్టి మన ఈవినింగ్ స్నాక్స్ అనమాట. ఒకప్పుడు నోటికి నచ్చింది తినేవాడిని, న్యూడిల్స్, సమోసా, ఇది అదే. ఇప్పుడు మారిపోయింది అన్నమాట. ఇది వాటర్ మిలన్, ఇది గ్రేప్స్, మేమేమొచ్చి గులాబ్ జామున్ అంటాం దీన్ని. మరి మీరేమంటారో తెలుగులో నాకు కూడా తెలీదు. కంప్లీట్ వాటర్లా ఉంటుంది, వాటర్ కాదు అదే. పేరు తెలియదు మనకి. తెలుగులో ఉంటాం. ఓకే, లాగిన్ చేద్దాం. మళ్ళీ ఎక్కువ చూపిస్తే వీడియోలో లిస్ట్ తగిలేస్తుంది ఫుడ్కి. ఏ పని పాట లేదనమాట, అందుకోసం బంగాళదుంపలు కట్ చేసి పెడుతుందా చూద్దాం. ఆకాశ్ భాయ్ గారి కన్నా మన सक्सेस होना नहीं है, देखेंगे, ट्राई करता. माशाल्लाह. నాకైతే నమ్మకం లేదు వస్తుందని, ఏదో చిన్న ట్రై. వస్తుందేమో అని. అయితే మాత్రం అలాగే ఉంది, వచ్చేసినట్టు. ఫస్ట్దే ఫ్రెంచ్ ఫ్రైస్ టైం ఎంత ఇచ్చాడు, 18 minutes. చూద్దాం, స్టార్ట్ అయిపోయింది. खा लेना ये क्या పన్నీర్ నైట్ కర్రీ. ఇప్పుడు దాకా వదిలి చేసుకొని వచ్చేస్తాను, నమాజ్ చదువుకొని వచ్చేస్తా. టైం 8:30 అవుతుంది. ये बोला ये कलर में रहना क्या ये खाने का अच्छे से परवाने बनाई नहीं क्या था कुछ चल गया. बोलो పోయింది దెబ్బకి. फेल అయింది. ఫెయిల్ मामूली फेल नहीं वो देख को सक्सेस ला लेना. సపే అయితే జర కానే లాగా వైట్ వైట్గా ఉన్నది ఓకే, కానీ ఇలా బ్లాక్ అయిపోయినవి తినేవాం కాదు. ऊपर का लेयर ब्लैक हो गया, अंदर वाइट ही से కష్టపడి చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ ఏమైపోయింది చూసారా. టెంపరేచర్ అది ఇచ్చినట్టే పెట్టా 18, ఒక్కడిపోయింది. అది ఇచ్చే టెంపరేచర్ మీద ఒక 5 minutes తగ్గించుకొని పెట్టుకోవాలి ఇక్కడ నుంచి. చికెన్కి అయితే మాత్రం లాగి పెట్టేవాడిని, చికెన్ అది ఎప్పుడు ఇచ్చింది పెట్టేవాడిని కాదు నేను. చికెన్ అంతలా రోస్ట్ కూడా అయ్యేది కాదు అది ఇచ్చిన టైం పెట్టినా సరే. పొటాటో చాలా తొందరగా ఏదైపోయింది బ్లాక్గా. ఫెయిల్. నెక్స్ట్ టైం చేస్తే వస్తుంది రిజల్ట్.
ఫస్ట్ టైం కాబట్టి ఫెయిల్ అయిపోయింది. అయితే చూసారుగా మీల్స్, చపాతీ పన్నీర్ కజ్జి, దాంతోపాటు కీరా అండ్ క్యారెట్ ఫినిష్ చేసాం. వాకింగ్ వచ్చేసాం యాజ్ యూజువల్. కాకపోతే ఈరోజు కొద్దిగా మీల్ ఎక్కువైనట్టుంది, ఓ రౌండ్ ఎక్కువ వేయాలా. వాకింగ్ మీల్ ఎక్కువ అంటే అదే ఈవినింగ్లో కొద్దిగా ఫ్రూట్స్ తిన్నాను కాబట్టి, వాటర్ మిలాన్ అండ్ గ్రేప్స్, అది కూడా ఆ క్యాలరీస్ కూడా బర్న్ చేయాలి కాబట్టి కొద్దిగా ఎక్కువసేపు నడుద్దాం. ఎక్కువసేపు అవసరం అదే వన్ రౌండ్, నార్మల్గా ఓ 3 రౌండ్స్ కొడతాను అనమాట మా ఇంటి దగ్గరలో ఉన్న రోడ్డు మీద. అది ఒక రౌండ్ ఏమొచ్చి మనకి 700 మీటర్స్ టు 800 మీటర్స్ ఉంటుంది. డైలీ 3 నడుస్తా. అయితే ఈరోజు ఒక రౌండ్ ఎక్స్ట్రా నడుస్తాం అనుకోండి, 4 రౌండ్స్ అయిపోతాయి. తిన్న క్యాలరీస్ కూడా మ్యాక్సిమం బర్న్ అయిపోవచ్చు. ఈ క్యాలరీస్ గెలిసి ఎందుకు లేని లెక్క, అది మళ్ళీ చెప్పాలంటే మీకు అర్థమవచ్చు. అర్థమైతే నో ప్రాబ్లం, అర్థం అవ్వకపోతే మళ్ళీ అదో కన్ఫ్యూజన్ మీకు. ఏదైతే మీకు సింపుల్గా అర్థం అవ్వడానికి చెప్తున్నాను అనమాట, అలా నడవాలని. ఇది బాడీ రికంపోజిషన్, వెయిట్ని మేనేజ్ చేస్తూ బాడీలో ఉన్న ఫ్యాట్ని తగ్గించాలన్నమాట, అండ్ మజిల్ సైజ్ని అలాగే ఉంచాలి. అది నడుస్తుంది ప్రజెంట్ అయితే. అండ్ మేబీ 1 వీక్లో చాలా రంజాన్ నెల స్టార్టింగ్ అయిపోద్ది, ఫాస్టింగ్స్ కూడా అవి. అప్పుడు ఏంటి అనేది డైట్ అనేది కూడా చూపిస్తా అదనమాట. లాస్ట్ ఇయర్ రంజాన్ నెల హైదరాబాద్లో ఉన్న, అది కంటిన్యూ 30 డేస్ది పెట్టే వ్లాగ్. ఒకవేళ మీకు ఐడియా రావాలంటే అది చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది వ్లాగ్, ఇది వేరేలా చూపిస్తా. అక్కడంతే డైలీ రొటీన్, లెగడం, డ్యూటీకి వెళ్ళడం, ఎయిర్పోర్ట్లో చేసేవాడిని కాబట్టి అది రొటీన్ అనమాట. పెద్దగా తేడా కనిపించేది కాదు. అంటే మేబీ ఏదైనా తేడా కనిపించవచ్చు ఇక్కడ రొటీన్, చూద్దాం. అయితే అదనమాట. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్. కొద్దిగా వీడియో క్వాలిటీ తక్కువ ఉంటుంది, లైటింగ్ లేదు కాబట్టి బ్రైట్నెస్ ఇక్కడ, అందువల్ల మధ్యలో ఏదైనా బైక్స్ వస్తే లేకపోతే స్ట్రీట్ లైట్ వస్తే కొద్దిగా ఫేస్ బాగా అనిపిస్తుంది, లేకపోతే అడ్జస్ట్ అయిపోండి.